అందరికీ నమస్కారం. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేణ రజితాజల కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనుప్పు నిన్ను మదిగానగనన్నడు గల్గు భారతి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. మరి ఈరోజు మంత్రబలం కార్యక్రమంలో వృషభ రాశి వారు ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. 12 రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు అధిపతిగా ఉన్నవారు బొబ్బర్లు దానం చేయడం చాలా మంచిది. శుక్రవారం నాడు నవగ్రహాల్లో శుక్రుణ్ణి ఆరాధించి బొబ్బర్లు అనేటటువంటి ధాన్యాన్ని దానం చేయడం మంచిది. అదేవిధంగా లక్ష్మీదేవిని తామర పువ్వులతో ప్రతి శుక్రవారం ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంతత కలిగి ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా కలుగుతాయి. మరి వీరు జపించవలసిన మంత్రం ఏమిటంటే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ప్రతినిత్యం 54 సార్లు కానీ 108 సార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి అనేది కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది, గ్రహ ప్రభావం మీ మీద కొంత తగ్గుతుంది, మీకు కార్యాల్లో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగుతాయి. ఈ మంత్రం జపించడంతో పాటు ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో కుంకుమ పూజ జరిపించుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం, ఆ శుక్రుణ్ణి అభిషేకం చేయడం, శుక్రుడికి అష్టోత్తరంతో తెల్లని పువ్వులతో పూజ చేసుకోవడం చాలా విశేషంగా మీకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః, ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించండి. శుక్రగ్రహానికి సంబంధించిన బొబ్బర్లు దానం చెయ్యండి. శుక్రుణ్ణి యథాశక్తిగా ఆరాధించి అష్టోత్తరంతో పూజించండి. ఎవరైనా బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు తెల్లని వస్త్రంలో బొబ్బర్లు వేసి దానం చెయ్యండి. లేదా శుక్రవారం నాడు ఉదయాన్నే బొబ్బర్లు దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసి గోమాతకి తినిపించండి. ఈ విధంగా చేసినా కూడా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ విధంగా శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగి మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క జీవితంలో అన్నీ కూడా విజయాలే కలుగుతాయి. మీ యొక్క పనిలో కానీ మీ యొక్క ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఒక్కసారి మంత్రం చెప్తున్నాను. ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః, ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమః ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఈ యొక్క మంత్రాన్ని జపించి ప్రతి శుక్రవారం నవగ్రహాల్లో ఒకరైనటువంటి శుక్రుణ్ణి ఆరాధించండి. అదేవిధంగా బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం చెయ్యండి. లేదా బొబ్బర్లు ముందు రోజు నీళ్లలో నానబెట్టి తర్వాత రోజు అంటే శుక్రవారం ఉదయం ఆ యొక్క గోమాతకి తినిపించండి. ఆ యొక్క వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించి నేను చెప్పిన మంత్రాన్ని పఠించి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని కూడా నిత్యం ఆరాధించండి. మీ యొక్క దేవుడు మందిరంలో దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరించుకుని అప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పఠించి అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమ పూజ జరిపించుకోండి. ఇంటి దగ్గర అవకాశం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించండి. శుక్రుడి యొక్క గ్రహానికి యథాశక్తిగా ప్రదక్షిణ చేయండి. బొబ్బర్లు దానం చేయండి. ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించి
ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఈ మంత్ర బలం యొక్క శక్తితోటి వృషభ రాశి వారు అందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.